ఆ పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటి. ఇక్కడ స్వామివారు భీమేశ్వరునిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. నిత్యం వందలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ శివుణ్ణి తొలిసారిగా సూర్య భగవానుడు పూజించారని, అర్చన నిర్వహించారని గ్రంథాలు సూచిస్తున్నాయి. కృతయుగంలో తారకాసురుణ్ణి కుమారస్వామి సంహరించినప్పుడు ఆ అసురుడి కంఠంలోని అమృతలింగం 5 భాగాలై 5 ప్రదేశాల్లో పడిపోయాయి. అందులో ఒక భాగం ద్రాక్షారామంలో పడిందని పురాణ గాథ. ఆ శకలాన్ని పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి ప్రతిష్ఠించాలని సప్త ఋషులు కోరగా, గోదావరి నది 7 పాయలుగా విడిపోయి సప్త ఋషుల వెంట బయలుదేరింది. గోదావరి ఉధృతికి కొంతమంది రాక్షసుల నివాసాలు దెబ్బతినటంతో సప్త గోదావరులు ఆవిరైపోవాలని వాళ్ళు శపించారు. ఈ విషయంలో అసురులకు మహారుషులకు మధ్య వాదన జరిగింది. చివరికి తుల్యభాగుడు అనే తాపసుడు మధ్యవర్తిగా వ్యవహరించి ఆ సప్త ఋషుల వెంట గోదావరి ప్రవహించేలా చేశారు. ఈ కారణంగా ద్రాక్షారామానికి సప్త ఋషులు ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే పరమశివుడు అక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. ఆ సూర్య భగవానుడు నేరుగా ఆయనకు ప్రథమ అర్చన చేశారు. ఆ సూర్య భగవానుడు పూజ చేసిన ద్రాక్షారామంలో ఎవరైతే అర్చనలు నిర్వహిస్తారో, ఎవరైతే స్వామి వారిని దర్శించుకుంటారో వారికి శివుని ఆశీస్సులతో పాటు ఆ సూర్య భగవానుని ఆశీస్సులు కూడా లభిస్తాయని భక్తుల నమ్మకం. ఓం నమః శివాయ. ఓం సూర్యనారాయణాయ నమః.